భక్తిలోకం వీక్షకులందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాదికి ఉగాది పచ్చడిని ఎలా తయారు చేయాలి? అసలు అందులో వాడే పదార్థాల వల్ల ఉపయోగం ఏమిటి? అసలు ఉగాది పచ్చడి వెనుక ఉన్న చరిత్ర ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి అద్భుతమైన కంటెంట్ ఇంకా ఎన్నో వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి, ఒక్కసారి చూడండి. ఇక ఉగాది పచ్చడిని ఒక్కో చోట ఒక్కో విధంగా తయారు చేస్తుంటారు. కానీ ఎక్కడికి వెళ్ళినా సరే అందులో తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు అనే 6 రుచులను తప్పకుండా ఉండేలా చూస్తారు. ఈ పచ్చడి కోసం చెరుకు, అరటిపళ్ళు, మామిడికాయలు, వేప పువ్వు, చింతపండు, జామకాయలు, బెల్లం, జీలకర్ర, మిరపకాయ వంటివి వాడుతుంటారు. ఇన్ని కలిపి చేసిన ఉగాది పచ్చడిని ఒక మహా ఔషధంగా భావిస్తారని పెద్దలు చెప్తూ ఉంటారు. ఈ ఉగాది పచ్చడిని ఈ పండుగ నుండి శ్రీరామనవమి వరకు లేదా చైత్ర పౌర్ణమి వరకు ప్రతిరోజు తింటే శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుందని, ఆ సంవత్సరమంతా రోగాలేవి దరిచేరకుండా ఉంటాయని మన పూర్వీకులు ఈ ఆచారాన్ని పెట్టారట. ఆయుర్వేద శాస్త్రం ప్రకారం ఉగాది పచ్చడిని నింబకుసుమ భక్షణం, అశోక కలికాప్రాసనం అంటారట. ఋతువుల్లో వచ్చే మార్పుల వల్ల వచ్చే రోగాల నుండి రక్షణగా ఈ పచ్చడిని ఔషధంగా తీసుకోవడం పూర్వం నుండే ఆనవాయితీగా వస్తోంది. పచ్చడిలో ఉండే వేప పువ్వు కడుపులో ఉన్న నులిపురుగులను చంపేస్తుంది. వేపగాలి ఆటలమ్మ, అమ్మోరు లాంటి అంటు రోగాలను దగ్గరికి రానివ్వకుండా కాపాడుతుంది. మామిడి యాంటీ వైరల్ లక్షణాలు కలిగి ఉంది. మిరియాలు దగ్గు, జలుబు, పైత్యాలను అదుపులో ఉంచుతుంది. బెల్లం రక్తాన్ని శుద్ధి చేస్తుంది. చింతపండు మలబద్ధకాన్ని, నీరసాన్ని తగ్గిస్తుంది. ఉప్పు ఎండాకాలంలో వచ్చే డీహైడ్రేషన్ని తగ్గిస్తుంది. సంవత్సరం అంతా ఎదురయ్యే మంచి చెడులను, కష్టసుఖాలను సమానంగా తీసుకోవాలి అనే సందేశాన్ని కూడా ఉగాది పచ్చడి ఇస్తుంది. బెల్లం తీపి అనేది సంతోషానికి, ఉప్పు జీవితంలో ఉత్సాహానికి, వేప పువ్వు చేదు, బాధ తాలూకా అనుభవాలకు, చింతపండు పులుపు నేరుగా వ్యవహరించాల్సిన పరిస్థితులకు, పచ్చి మామిడి ముక్కల పులుపు కొత్త సవాళ్లకు, కారం సహనం కోల్పోయేట్టు చేసే పరిస్థితులకు సంకేతమని చెప్తారు. ఈ విధంగా మనం ఉపయోగించే ఉగాది పచ్చడిలో ఎన్నో రకాల అద్భుతమైన విషయాలు దాగున్నాయి. ఈ ఉగాది పచ్చడిని ఒక ఆచారంగానే కాకుండా మన పూర్వీకులు, పెద్దలు కాలానుసారంగా వచ్చే రోగాలను ఒంటికి దరిచేరకుండా ఉండే ఔషధాన్ని స్వీకరించడానికి ఈ ఆచారాన్ని పెట్టారు. మనం ఈ ఉగాది పచ్చడిలో ఉపయోగించే ప్రతి పదార్థం కూడా మనకు చక్కని ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క ఉగాది పచ్చడిని తప్పకుండా స్వీకరించి మీలో చక్కని రోగ నిరోధక శక్తిని పెంచుకోండి. మరొకసారి మన భక్తిలోకం వీక్షకులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు.